అందరికీ నమస్కారం. మనల్ని మోసం చేసే డబ్బు సంపాదించే స్కీముల నుండి కాపాడుకోవటం అనేది చాలా అవసరం కదా. సరిగ్గా ఇదే ఆలోచనతో 1978లో మన దేశంలో ఒక చాలా ముఖ్యమైన చట్టాన్ని తెచ్చారు. అదే ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం. సో ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈజీగా డబ్బులు సంపాదించేయండి, ఇలాంటి మాటలు మనం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం. ఈ సమస్య ఇవాళ నిన్నటిది కాదు, ఎప్పణ్నించో ఉంది. అయితే ఈ 1978 చట్టం ఉద్దేశమేంటంటే సరిగ్గా ఇలాంటి ఆకర్షణీయంగా కనిపించే కానీ చాలా ప్రమాదకరమైన స్కీముల్ని ఆపడమే అన్నమాట. ఓకే, ఈ చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలు ఏవి బ్యాన్ చేశారు, తర్వాత ఆ రూల్స్ బ్రేక్ చేస్తే శిక్షలేంటి, ఈ బ్యాన్ని ఎలా అమలు చేస్తారు, చివరిగా ఎవరికైనా మినహాయింపులున్నాయా అనేవి చూద్దాం. సరే, మొదటి సెక్షన్లోకి వెళదాం. అసలు ఈ చట్టం వేటిని టార్గెట్ చేస్తోంది, వేటిని ఆపాలని చూస్తోందో ఒకసారి స్పష్టంగా తెలుసుకుందాం. అప్పుడే మనకు మొత్తం విషయం అర్థమవుతుంది. ఈ చట్టం ప్రకారం మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే డబ్బు సంపాదించడం అనేది కొత్త వాళ్లని చేర్చడం మీదే ఆధారపడి ఉంటుంది. ఇది అచ్చం ఒక గొలుసుకట్టు లాంటిది. ఇక్కడ ఏదో వస్తువు అమ్మడం, సేవ చేయడం ముఖ్యం కాదు. ఎంత ఎక్కువ మందిని జాయిన్ చేయిస్తే అంత డబ్బు వస్తుంది. అదే దీని కాన్సెప్ట్. ఇక రెండోది ప్రైజ్ చిట్, అంటే కొంతమంది దగ్గర్నుంచి డబ్బులు తీసుకుని అందులోంచి కొద్దిమందికి మాత్రమే లక్కీ డ్రాలాగా బహుమతులిస్తారన్నమాట. ఇది సేవింగ్ స్కీమ్ అస్సలు కాదు, కేవలం అదృష్టం మీద ఆధారపడి నడిచే వ్యవహారం. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన తేడాని మనం గమనించాలి. ఈ చట్టం బ్యాన్ చేసేది ప్రైస్ చిట్లను మాత్రమే, మనం రెగ్యులర్గా చూసే సాంప్రదాయ చిట్ ఫండ్స్ని కాదు. ఎందుకంటే ఒక మామూలు చిట్ ఫండ్లో ప్రతి మెంబర్కి వాళ్ల వంతు వచ్చినప్పుడు డబ్బు గ్యారంటీగా వస్తుంది. కాని ఈ ప్రైస్ చిట్లో అలా కాదు. గెలుపు అనేది కేవలం లక్ మీద ఆధారపడుంటుంది, గ్యారంటీ అనే మాటే ఉండదు. ఓకే, ఇప్పుడు మనకు ప్రైస్ చిట్ అంటే ఏంటో, మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది. మరి ఈ చట్టం వీటిని ఎంత సీరియస్గా తీసుకుంటుందో చూద్దామా. చట్టంలోని సెక్షన్ 3 చాలా క్లియర్గా చెప్తోంది, ఇలాంటి స్కీమ్స్ని ప్రమోట్ చేయడం గానీ, నడపడం గానీ, కనీసం అందులో ఒక మెంబర్గా చేరడం గానీ అన్నీ చట్టవిరుద్ధమే. అంటే ఏ రకంగా దీనిలో ఇన్వాల్వ్ అయినా అది నేరమే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ బ్యాన్ అనేది చాలా పెద్దది. కేవలం స్కీమ్ నడిపేవాళ్లకే కాదు, దానిలో ఏ చిన్న పార్ట్ ప్లే చేసినా అది చట్టప్రకారం తప్పే. మరి ఇంత కఠినంగా నిషేధించినప్పుడు ఆ రూల్స్ బ్రేక్ చేస్తే పరిణామాలు కూడా గట్టిగానే ఉంటాయి కదా. ఇప్పుడు చూద్దాం, అసలు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఎలాంటి శిక్షలు పడతాయో. సెక్షన్ 4 ప్రకారం చూస్తే ఈ బ్యాన్ చేసిన స్కీమ్స్ని నడిపిన వాళ్లకి శిక్షలు చాలా గట్టిగా ఉంటాయి. గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సీరియస్ నేరమో. జైలు శిక్ష ఒక్కటే కాదు, ఫైన్ కూడా ఉంది. గరిష్టంగా 5,000 రూపాయల వరకు ఫైన్ వెయ్యొచ్చు. ఆలోచించండి, 1978లో 5,000 రూపాయలు అంటే ఎంత పెద్ద మొత్తము. అంతేకాదు, చాలా సీరియస్ కేసుల్లో అయితే కనీసం 1 సంవత్సరం జైలు, 1,000 రూపాయల జరిమానా తప్పనిసరి. ఇక్కడ మరో విషయమేంటంటే కేవలం స్కీమ్ నడిపినవాళ్లే కాదు, దానికి సాయం చేసినా కూడా నేరమే. ఉదాహరణకి ఆ స్కీమ్ టికెట్లు ప్రింట్ చేసినా, లేదా దాని గురించి యాడ్స్ ఇచ్చినా, లేదంటే ఆ స్కీమ్ నడపడానికి వాళ్ల ప్లేస్ ఇచ్చినా సరే, వీటన్నిటికీ కూడా 2 ఏళ్ల వరకు జైలు, ఇంకా ఫైన్స్ పడొచ్చు. చట్టం ఉంది, శిక్షలు కూడా ఉన్నాయి, బాగుంది. కాని దీన్ని అమలు చేసేది ఎవరు? పోలీసులకు ఎలాంటి పవర్స్ ఉంటాయి? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఈ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం దీని కింద వచ్చే నేరాలన్నీ కూడా కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అంటే ఏంటంటే పోలీసులు వారెంట్ లేకుండానే అనుమానితుల్ని అరెస్టు చేయొచ్చు. దీనివల్ల చట్టాన్ని అమలు చేయడం చాలా ఫాస్ట్ అవుతుంది. ఇక సెక్షన్ 7 అయితే పోలీసులకు చాలా పవర్స్ ఇస్తుంది. ఉదాహరణకు ఒక చోట ఇలాంటి స్కీమ్ నడుస్తోందని వాళ్లకి అనుమానం వస్తే చాలు, వెంటనే ఆ ప్లేస్లోకి వెళ్లి సర్చ్ చెయ్యవచ్చు, అక్కడున్న అనుమానితులను అదుపులోకి తీసుకోవచ్చు. ఇంకా ఆ స్కీమ్కి సంబంధించిన ఆధారాలు ఏవి దొరికినా వాటిని సీజ్ చెయ్యొచ్చు. ఈ చట్టంలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒకవేళ ఈ నేరం చేసింది ఒక కంపెనీ అనుకుందాం, అప్పుడు బాధ్యత కేవలం ఆ కంపెనీదే కాదు,
ఆ టైంలో బిజినెస్కి ఇన్ఛార్జ్గా ఉన్న ప్రతి ఒక్కరూ అంటే డైరెక్టర్లు, మేనేజర్లు కూడా వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సిందే. అయ్యో ఇది కంపెనీ చేసింది, నాకు సంబంధం లేదు అని తప్పించుకోలేరన్నమాట. అయితే ఇంత స్ట్రిక్ట్గా ఉన్న ఈ చట్టం అన్నింటికీ వర్తిస్తుందా? లేక ఏవైనా మినహాయింపులు, ఎగ్జంప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. చాలా చట్టాల్లో ఉన్నట్టే దీనిలో కూడా కొన్ని ఉన్నాయి. సో, ఈ బ్యాన్ ఎవరికి వర్తించదో ఒకసారి చూసేద్దాం. సెక్షన్ 11 ప్రకారం చూస్తే కొన్ని ప్రభుత్వ ఇంకా రెగ్యులేటెడ్ సంస్థలకు ఈ చట్టం నుంచి మినహాయింపిచ్చారు. అంటే స్టేట్ గవర్నమెంట్ నడిపే స్కీమ్స్, గవర్నమెంట్కి చెందిన కంపెనీలు, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కొన్ని పెద్ద బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, ఇంకా కొన్ని గుర్తింపు పొందిన చారిటబుల్ ఎడ్యుకేషనల్ సంస్థలకు ఈ చట్టం వర్తించదు. ఈ మినహాయింపుల వెనక ఉన్న లాజిక్ చాలా సింపుల్. ఈ చట్టం ఉద్దేశ్యం మోసం చేసే స్కీమ్స్ని ఆపడం, అంతేగాని నిజాయితీగా, చట్టబద్ధంగా నడిచే ఆర్థిక కార్యకలాపాలను ఇబ్బంది పెట్టడం కాదు. సో వాటికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ ఎగ్జెంప్షన్స్. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, ఈ 1978 చట్టం అనేది కేవలం పేపర్ మీద ఉన్న కొన్ని రూల్స్ కాదు. ఇది ఒక రక్షణ కవచం. ఈజీ మనీ అనే ఆశ చూపిస్తూ కష్టపడి సంపాదించిన డబ్బుని దోచుకోవాలని చూసేవాళ్ల నుంచి మనల్ని కాపాడే ఒక పవర్ఫుల్ సాధనం. అయితే ఒక ప్రశ్న, ఇవాల్టి డిజిటల్ యుగంలో రకరకాల ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్, క్రిప్టోకరెన్సీలు వస్తున్న ఈ రోజుల్లో దాదాపు 40 ఏళ్ల క్రితం చేసిన ఈ చట్టం మనల్ని కాపాడడానికి ఇంకా సరిపోతుందా? ఎంతవరకు ఇది మనకు అండగా నిలబడగలదు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.